తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తోంది. దీదీ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా చేపట్టిన ఆందోళన కోల్కతాలో ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ మహిళా కమిషన్ ముట్టడికి మెట్రోలో బయలుదేరిన బీజేపీ కార్యకర్తలను స్టేషన్లోనే పోలీసులు అడ్డుకున్నారు. కిరణ్ మోయి మెట్రో స్టేషన్లోకి వెళ్లి బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. Ma'am, can you please answer, ma'am? Ma'am, सीढ़ी आते अगर तो नीचे चले नीचे रखबे मैडम मेरा नीचे लगा नीचे तो बिजली महिला को कर सकते अरे आप चलने दीजिए चलो पुलिस मैम मैम can you please answer, ma'am? Ma'am, सीढ़ी आते अगर तो नीचे జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన బెంగాల్ను కుదిపేస్తోంది. దీదీ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా చేపట్టిన ఆందోళన కోల్కతాలో ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ మహిళా కమిషన్ ముట్టడికి మెట్రోలో బయలుదేరిన బీజేపీ కార్యకర్తలను స్టేషన్లోనే పోలీసులు అడ్డుకున్నారు. కిరణ్ మోయి మెట్రో స్టేషన్లోకి వెళ్లి బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తోంది. గడిచిన 21 రోజులుగా రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్. వైద్యురాలిపై హత్యాచార ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితులపై నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ గడిచిన 21 రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారు. దీదీ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థులు నభన్న అభియాన్ ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ క్రమంలో తృణమూల విద్యార్థి సంఘం ఆవిర్భావ వేడుకల్లో సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. బెంగాల్ తగలబడితే ఢిల్లీ, అస్సాం సహా పలు రాష్ట్రాలు తగలబడతాయన్న దీదీ కామెంట్స్ పై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇవి దేశ వ్యతిరేక వ్యాఖ్యలని ఆరోపించారు బీజేపీ నేతలు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇటీవల బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రిని కలిశారు. అంతలోనే ఆయనకు ఢిల్లీ నుంచి మరోసారి పిలుపు రావటం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీపై మరో లేఖాస్త్రం సంధించారు. వారం రోజుల క్రితం తాను రాసి లేఖకు ఇంకా సమాధానం లేదంటూ మరో ఉత్తరం పంపారు. హత్యాచార దోషులను శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు దీదీ. అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని తన లేఖలో అభ్యర్థించారు. ఈ సున్నిత అంశంపై ప్రధాని మోదీ స్వయంగా స్పందించాలని కోరారు దీదీ. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి బదులు వచ్చిందని, సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదన్నారు.